బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం. ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. నిన్న చూసినారా? చూసినాం. ఎలిమినేషన్ ఎవరైనా? అబ్బాయి గారు అయింది కదా. ఎట్లా అనిపిస్తుంది? అంటే అబ్బాయి అయినారు కదా. అబ్బాయి అయ్యిండు, కాకపోతే అయినా నోరు జారేది లేకుండా బిగ్ బాస్ని తిట్టేది లేకుండా. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు రన్ అయ్యేబట్టి 8 years అవుతుంది కదా. ఆ 8 years నుంచి ఎవ్వరు అట్లా అనలేరు బిగ్ బాస్ని. సో తిట్టడం వల్ల ఎలిమినేషన్ అయ్యారు అని మీ ఉద్దేశం? అట్లానే అనుకుంటున్నా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకని? గేమ్ బాగా ఆడతాడు అతను. ఓకే. అంటే యష్మి ప్రేరణ మొన్న ఎగ్స్ గేమ్ చూసినారు కదా. అవును. అందులో మీకు ఎవరు గేమ్ బాగా ఆడారు అనిపించింది? సీత బాగా ఆడింది. సీత. సీత వీళ్ళు యష్మి ప్రేరణ వాళ్ళు గిట్ట బాగా ఆడిరు. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూడమండి, సారీ, నాకు అంత టైం ఉండదు. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ కొంచెం వరస్ట్ అనే అనిపిస్తుంది. అంటే స్టార్ట్ 7th సీజన్లో మీకు ఏ సీజన్ నచ్చింది? నాకు ఫోర్త్. అందులో కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అభిజిత్. ఎందుకని? ఆయన బాగా ఆడుతుండే గేమ్. ఈ సీజన్లో ఫేవరెట్ ఎవరు? ఈ సీజన్లో సీత. ఎందుకు? సీతనే జెన్యూన్ అనిపిస్తుంది నాకల్లా. సీత బాగా ఆడుతుంది అనిపిస్తుంది. ఓకే. అంటే మొన్న శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు కదా. అంటే తనకి బాబు పుట్టాడని ఎలిమినేషన్ చేసినారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన ఉన్నాగానే ఎక్కువ గేమ్స్ ఆడాడు. ఆయన ఎలిమినేట్ చేసింది బెటర్ అని అనిపించింది. అంతేనా? ఇప్పుడు ఆదిత్య గారు నిన్న ఎలిమినేషన్ అయ్యారు కదా. సో తన మీద మీ ఒపీనియన్? అంటే బాగా ఆడతాడు, మంచిగా మాట్లాడతాడు. కాకపోతే బిగ్ బాస్ పైననే కొన్ని కామెంట్స్ వేసి నోరు జారిండు కాబట్టి ఆయన ఎలిమినేట్ చేసిండు. ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుంది. సో టోటల్గా ఈ సీజన్ ఎట్లా అనిపిస్తుంది? ఓకే 50-50 ఉంది. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్? చెత్త సేవాస్ అది నా బూతులు వస్తాయి. తిట్టినా కలిసి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ చూస్తారా? ఏంటి? బిగ్ బాస్ లేదు. మీ ఒపీనియన్? అంటే జస్ట్ ప్రోమోలో అన్న వస్తే చూస్తారు కదా. యాక్చువల్లీ మా ఇంట్లో టీవీ లేదు, సో బిగ్ బాస్ అసలు చూడము. ఫోన్ యూస్ చేస్తున్నారు కదా. అసలు ఫోన్లో నొక్కాలి కదండి బిగ్ బాస్ అని, అవన్నీ అసలు రావు. అంటే చాలా ట్రోల్స్ అవుతున్నాయి, రీల్స్ వస్తున్నాయి. సో అసలు బిగ్ బాస్ అది చూడలేదా మీరు అసలు? నా ఒపీనియన్ చెప్పాలంటే కొంచెం కొట్టుకుంటూ ఉంటారు అందులో అని చెప్పి అంత ప్రిఫర్ చేయను. అంటే ఏ సీజన్స్ చూడలేదా మీరు? లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ సార్? బిగ్ బాస్ బిగ్ బాస్ ఇదివరకు అంత అయితే ఏం లేదు. అంటే చూసారా అసలు ఈ సీజన్? చూసారా? ఈ సీజను అంత ఏం చూడలేదు, కానీ నిన్న కొద్దిగా ఈ 2 సీజన్ నుంచి కొద్దిగా బెటర్గా ఉంది. 2 weeks నుంచి అంత ముందు అయితే అంత ఏం లేదు, కానీ ఈ 2 weeks నుంచి కొద్దిగా బెటర్ అయింది. ఇంతకుముందు లాస్ట్ 7 seasons చూసారా మీరు? చూశాను. అంటే ఏది బెస్ట్ అనిపించింది? ఏ సీజన్? యాక్చువల్గా అంత ముందు సీజన్ అయితే బాగానే ఉంది. పల్లవి ప్రసాద్ విన్ అవ్వటం, రైతు విన్ అవ్వటం, ఇది బాగానే ఉండే. ఈసారి మరి ఏమైతే చూడాలి, ఇక ఇప్పుడే కదా సార్. సీజన్లో ఫేవరెట్ కంటెస్టెంట్ చూడాలి, చెప్పలేం. ఇప్పుడే కదా. థ్యాంక్ యూ సార్. చూస్తారా సార్ మీరు? బిగ్ బాస్ చూస్తారా? ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే నచ్చిందా లేకపోతే? నాకైతే నచ్చలేదు. ఎందుకు సార్? ఎందుకు నచ్చలేదు అంటే అది ఒక 45 days 90 days 100 days 100 days ఒకే ఇంట్లో అమ్మాయిలను అబ్బాయిలను ఉంచి ఏదో కెమెరాలు అంటారు. కానీ ఇంకోటి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే ప్రజెంట్ యువతకు కావాల్సింది అంటే నాలెడ్జ్ కావాలి. వాళ్ళు ఇప్పుడు 16, 17, 18, 21 yearsలో ఉంటారు. ఆ 21 years లోపల వాళ్ళకు మన భారతదేశం అంటే ఏంది, చరిత్ర ఏంటి, ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి, మన భారతదేశాన్ని సూపర్ సోనిక్ అమెరికా లాంటి దేశాలాగా ఎలా తయారు చేసుకోవాలి అని నాలెడ్జ్ విషయం చెప్తే బాగుంటుంది. కానీ ఇవన్నీ అంతగా నచ్చలేదమ్మా నాకు. అంతే. ఎంటర్టైన్మెంట్ అనేది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము, కానీ అంత ఖర్చు పెట్టి 100 days ఒకే ఇంట్లో ఉంచి వాళ్ళంతా కూడా సామాన్యులు గారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక రంగంలో ప్రావీణ్యులైనది. అంటే వాళ్ళు ఒక్కొక్క రంగంలో వాళ్ళంతా నిశ్చాష్టులు. వాళ్ళని వేరే రకంగా ఉపయోగించుకోవాలి, అంతేగాని ఇది అనేది నా ఒక అభిప్రాయం. ఓకే అమ్మా. ఏంటి ఇది? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ సార్? ఏంటమ్మా? బిగ్ బాస్ మీద ఒపీనియన్? నేను చూడను తల్లి, అది ఎందుకు సార్? ఎందుకు ఇష్టం లేదు. అంటే స్టార్టింగ్ నుంచి చూడలేదా? ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రో బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్? బిగ్ బాస్ మీద ఒపీనియన్ నేను చూడను. నువ్వు చూడవా? నేను ఓన్లీ మార్వల్ ఫ్యాన్ చెప్పుకోవాలంటే. మార్వల్ ఫ్యాన్ మణిగంట. మరి కథ చెప్తురా? బిగ్ బాస్ చూస్తారా?
ఎట్లా చూస్తాను. అనిపిస్తుంది? మంచిగా ఉంది కానీ ఈసారి కొంచెం కంటెస్టెంట్ ఎట్లనో ఉంది. బిగ్ బాస్ కొంచెం అంత ఇంట్రెస్ట్గా అనిపిస్తలేదు. అంటే ఎందుకు నచ్చట్లేదా? ముందు సీజన్స్ బాగుండే 7 వరకు మంచిగా ఆడుతుండే, కానీ ఇప్పుడు అంత ఏం అర్థమవుతలేదు. అంటే ఎందుకు నచ్చట్లేదు? అంటే గేమ్స్ పరంగానా లేకపోతే కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ నచ్చలేదు? సో లాస్ట్ టైం 7 సీజన్స్ చూసారు కదా, ఆ. అందులో ఎవరు నచ్చలేదు? ఏ సీజన్ నచ్చింది? ఏ సీజన్ అంటే మోనల్ వాళ్ళ సీజన్. సోయల్ ఓకే ఓకే. వాజ్ అ సీజన్ 4 or 5 మధ్యలో వాళ్ళ సీజన్ బాగుంది. ఈ సీజన్లో ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు లేరు. ఎవరు లేరా? అసలు రీసెంట్గా చూసావా ఈ ప్రోగ్రామ్? చూశాను. బిగ్ బాస్ గురించి తప్పుగా చెప్పారు కదా, అభి సంథింగ్ ఏదో పేరు ఉంది వాళ్ళది. అంటే ప్రేరణ, విష్ణు వీళ్ళందరూ గేమ్స్ ఆడతారు కదా, ఆడతారు. ఎట్లా అనిపిస్తుంది? మొన్న ఎక్స్ టాస్క్ పెట్టినారు కదా, ఆ టాస్క్ ఎలా అనిపించింది? బాగానే ఉంది, బట్ ఇంకా కొంచెం ఎంటర్టైనర్ ఇంకా బాగుండాలి, కానీ అంత ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తలేదు. అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు బిగ్ బాస్? ఎంటర్టైనింగ్. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను మేడం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం, మంచిగా ఉంది ఇప్పుడు. అంటే గేమ్స్ ఆడుతున్నారు కదా, గేమ్స్ బాగా ఆడుతున్నారు ఇప్పుడు. మీకు ఇంతకుముందే కొంచెం అభయ్ చూసి వాళ్ళం ఇంతకుముందు అతను క్యారెక్టర్ సరిగ్గా బిగ్ బాస్లో సరిగ్గా చేయలేదు. అతను టంగ స్లిప్ అయ్యాడు, ఎలిమినేషన్ అయిపోయాడు దానివల్ల. ఇప్పుడైతే సోనియా మంచి కన్నింగ్ గేమ్ ఆడుతుంది అన్నట్టు అనిపిస్తుంది, కొంచెం డైవర్ట్ చేస్తుంది. బాగానే ఆడుతున్నారు మేడం ఇప్పుడైతే. గేమ్స్ ఎలా అనిపిస్తుంది? గేమ్స్ అయితే బాగున్నాయి మేడం. ఎగ్ టాస్క్ అయ్యి బాగుంది, చాలా బాగుంది. అంటే చిన్న పిల్లలకు పెట్టినట్టున్నాయా లేకపోతే అంటే మొన్న ఎగ్ టాస్క్ పెట్టినారు కదా, అందులో ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం? అవును మేడం, అది కొంచెం రఫ్గా ఉంది. కొంచెం అవన్నీ చూస్తుండేని కొంచెం సెన్సిటివ్గా ఆడితే బాగుంటుంది, వాళ్ళు కూడా అంతా చూసేవాళ్ళు. టోటల్గా ఎట్లా అనిపిస్తుంది? టోటల్గా బాగుంది మేడం. ఓకే. థ్యాంక్ యూ. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ బ్రో? నేను చూడను బిగ్ బాస్, ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ లేదా. చూస్తా. ఎందుకు? వాళ్ళు కొట్లాడుకుంటారు కదా, అది నాకు సంతోషం, అందుకే చూస్తా. వాళ్ళు కొట్లాడుకుంటే నీకు సంతోషమే ఉంది. కొట్టుకొని వస్తారు కదా, అందుకేనే. ఒకళ్ళు కొట్టుకుంటుంటే చూడడం ఇష్టం, అందుకేనే. అది బిగ్ బాస్లోనే ఎందుకు? బయట కూడా కొట్టుకుంటారు కదా. అది వేరు, టీవీలో అంత పెద్ద ఫేమస్ అయ్యి ఆడికి వెళ్ళి కొట్లాడుకుంటారు కదా, అది మంచిగా ఉంటుంది. అంతే అంటారు. అంతే. ఇంతకీ మీ ఒపీనియన్ అంటే నచ్చిందా లేకపోతే ఎట్లా? మీ ఒపీనియన్ అసలు ఎందుకు సీజన్ 8 చూడబుద్దే అయితే లేదు. 7 సీజన్స్ బాగున్నాయి కానీ 8th సీజన్ అస్సలు బాగాలే, బాలే. అస్సలు. 7th సీజన్ అంటే ఫస్ట్ నుంచి 7th సీజన్ వరకు మీకు ఏ సీజన్ నచ్చింది? సీజన్ 3. ఎవరు కంటెస్టెంట్? అదే రాహుల్ సిప్లిగన్. రాహుల్ సుప్లిగన్. ఏరా రాహుల్ సుప్లిగన్ అంటే ఏం చెప్పినా? చెప్పే రాహుల్ సుప్లిగన్ ఆడొక పాట పాడిండు. అంటే ఈ సీజన్ నచ్చలేదు అంటున్నావు కదా, ఒక పాయింట్ ఏంటి? అంటే నీకు నచ్చలేదు ఏంటి? అఖిల్కే కదా బయట పిల్లం ఉంది, వైఫ్ ఉన్నా కానీ లోపల అని సరసలు ఆడుతుంది. ఇట్స్ నాట్ రైట్, మోసం చేస్తున్నాడు ఆమె. అట్లా చేయడం నచ్చలేదు. మణికంఠ ఆ బ్రూ అది రాసుకొని మా పిల్లంకి అగ్గిస్తా, అవన్నీ బాగాలే, గలీజ్ ఉన్నాయి. ఫస్ట్ అఖిల్ని ఆడి పేరేంది, వాళ్ళని ఎలిమినేట్ చేశారు ఫస్ట్. పీడ వెళ్ళిపోతుంది. విష్ణుప్రియకి వెళ్ళవాలి. విష్ణుప్రియ ఎందుకంటే అందరిలో నాకు ఆ ముక్కతో తెలుసు కాబట్టి ఆమెనే నా ఫేవరెట్. ఫేవరెట్ అంటే ఎవరు లేరు. ఒకవేళ